వైరస్ ఈజీ తగ్గేస్తూ ఏదైతే ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇట్లా వైరస్ ఏంటి అంటున్నాను. ఈ యొక్క మాచికాయ బాడీలో టాక్సిక్ వేదం అంతా అన్నది నేను అన్నా కాబట్టి దాని భావార్థం చెప్తే మీతో అనిపిస్తుంది. ఓం కుతే వేషవ క్రిమినాం కుతో నందిని యోతో సవాని కల్వ ఇవ. క్రిమినాం అంటే కీటకములలోని వేష అంటే శీఘ్రముగా హత చంపబడిన సర్వాన్ సకల క్రియలను మనుషుల నమలి ఈకరం సృష్టి నష్టపరిచి కల్వ ఇవ శనగలను ఔషధ తిరగలిలో విసిరి వేయినట్టు వైద్యులు రోగులను నాశనపరిచినట్టు మానవులు తమ సకల సంస్కారాలను నష్టపరుచుకుంటారు. ఏదైతే రోగాలను దోషాలను వెంటనే తీసేస్తాం, ఈ పూజ దోషం కానీ చేయి దోషం కానీ ఏదో అది కాదు, అది ఖాళీ దోషం ఖాళీ గడుపు వీళ్ళు అజ్ఞానం అనే దోషాలను తీసేసుకోవడానికి వేదం చెప్తుంది. వేదం అనుసరించి ఆధారమైన ఈ యొక్క దోహాల దోషాలను రోగములను అగ్నిహోత చికిత్స ద్వారా ఆహార నియమంతో ఆయుర్వేద చికిత్సతో క్రానిక్ డిసీజెస్ తగ్గిస్తుంది. కరెక్ట్గా ఎక్కడో కన్నతల్లి లెక్క ఉల్లిగడ్డలో తగ్గుతాయి అంటారు కదా. ఈ మంచిదాన్ని మర్చిపోయే అద్భుతమైన విజ్ఞానాన్ని ఆనందాన్ని ఇస్తుంది. మామసి అధర్వేదము 2 స్వాహా. మొక్క పేరు ఏంటంటే కాగితం పూలు. కాగితం ఇది దేనికి పనిచేస్తుంటారు? మృతమాతృభో అమృతం అల్గంధం చారుమా క్రిమి త్వచాసౌ చంబమాంసి. ఇది అధర్వేదం 2:31. వైద్యుడైన నేను వేద జ్ఞాన వేదులో కనబడనేవి అనేక కారక రోగాలను నాశనం చేయగలరు. భూమిపైన ప్రాపనటి నీచంగా బాధించు పాములు, తేళ్లు, జరుగు, మందులు, విష ప్రాణుల కాటకాల వచ్చే విషయాలు నేను మందులతో నిర్మూలించగలరు. అంటే వైరస్ లాంటి కరోనా వైరస్ లాంటివి ఏ వైరస్ లేవు. దాంట్లో వైద్యుడు ఎవరు? భగవంతుడు, ఈశ్వరుడు, పరమాత్ముడు, నిరాకారము, ముప్పైయుడు, అజయుడు, నిత్యుడు, పవిత్రుడు, సృష్టికర్త అయినాడు. సృష్టించే భగవంతుడే. అజ్ఞానం అంటే భగవంతుడు ఏంటి మార్గంలో సన్మార్గంలో అలాంటి సైంటిస్టులు ద్వారా తెలుసుకొని ముందుకెళ్తే ఋగ్వేదం అధర్వేదం 2:31 చెప్తుంది. వైద్యుడైన నేను ఈ విషయాలను చేస్తాను. మానవును తగలడం మెత్త కింద చేరిన నల్లులు మనల్ని నల్లులు మొదలైనవి శూద్ర ప్రాణులు నశింప చేయాలి. వేద వచనాలకు రోగం నాశనం చేసే శక్తి ఉంది. వేదాలకు సత్తాశక్తిని వేదమంత్రాలు చదివితే ఏమైతుంది? మన ఐదు దాంట్లో అథర్వ వేదం 2:33 చెప్తుంది. వేదోచ్చరణ మంత్రాలకు ఆ శక్తి ఉన్నది. ఆ వేద మంత్రాలు చదివి దోషాలను తీసుకొని వేదోచ్చరణ మంత్రం చెప్తుంది. కాలంలో అంటారు అజ్ఞానం సామాన్యంగా ముందు అనిపిస్తుంది. వేదం అయితే తక్కువ భగవంతుడు తీసుకుంటాడు. ఈ వేదం అదృష్టమాదృష్ట మృతమాలో అమృతం అల్గనందం చారుమా క్రిమి త్వచాస చంబమాంసి. అధర్వేదం 2:32. మానవులారా కళ్ళకి అవి అశాంతికి వెనుక తిరిగి వెళ్ళిపోతుంటాయి. అంటే కొన్ని అసాధ్య రోగాలను బాధపడుతున్న రోగులకు సస్వర వేద పాఠ శ్రవణం చేస్తే ఉపశాంతి కలుగుతున్నది. కనుక ఈ విషయంపై విస్తృతంగా ఆలోచించాలి.
సన్మార్గం. ఇది అథర్వ వేదము 2:31 చెప్తుంది. రోగాలకు నువ్వు బాధపడతావు, డాక్టర్ దగ్గర నువ్వు వైద్యులుగా వైద్యులుగా అనే అనుభవం వైద్యులు. అజ్ఞానంలో ఉండిపోతాం మనం. వేద జ్ఞాన వెలుగులో భగవంతుడు నిత్య జీవితం చేసుకుంటున్నాం. ఇదే శ్రేష్టమైన నీ దోషాలు శరీర రోగాలన్నీ రుగ్మతలను నీకు అగ్నివంత చికిత్స ద్వారా పోతుంది. ఆహారాన్ని మనం పాటించడం ద్వారా అలాంటి సైన్సెస్ ఇటువంటి లేకపోతే భగవంతుడు ఏం చేయడు. వేదాలకు వేద మంత్రాలకు ఆ శక్తి పవర్ ఉంటుంది. నేను ఆశీర్వదిస్తే అవుతుంది, శాపం పెడితే కూడా అవుతుంది. చాలా పూర్తిగా విజ్ఞానం అమ్మకు తెలుసు. राजा कृमीनां देशं समर्थहर्तः अतो हत माता कृमीगर्द भ्राता हत स्वाहा स्वाहा मची అతను చంపుకున్నాడు. మరియు అతని ద్వారా బాడీ గార్డ్స్ వాళ్ళని దాని తల్లి సోదరి మనం అర్థమవుతుంది కదా. తల్లిదండ్రులు ఉంటారు కదా, సమూలంగా నశింపజేసి రోగులు స్వస్థపరచను కాక సమూలంగా నశింపజేయాలి. ఆధార అంటే కరోనా వైరస్ కోవిడ్కి ఫార్మమాఫియా, నీ పొలిటీషియన్స్, నీ రాజకీయ నాయకులు, నీ మీడియా ఇతర చాలా మంది జనాన్ని చంపేదా వాళ్ళని పూర్తిగా సమూలంగా దేశం పెడుతుంది. నేనేమంటున్నా, నా పార్టీ దేశంలో అంటే అవకాశాల పార్టీలో ఎత్తి మీద ప్రమాణం జీవితంలో అలోపతులు నమ్మద్దు. అలోపతుడు